రెడ్డి జాగృతి ఒక సంక్షేమ సంఘం మాత్రమే కాదు, ఒక విప్లవ నినాదం. రెడ్డి జాతిలో ఉన్న పేదల కోసం ఒక ఎజెండాను తీసుకువచ్చిన ఏకైక సంఘం రెడ్డి జాగృతి. అగ్రవర్ణ పేదలుగా ఉన్నటువంటి రెడ్ల హక్కుల కోసం పోరు సలుపుతోన్న మొట్టమొదటి సంక్షేమ సంఘం రెడ్డి జాగృతి. దశాబ్దాలుగా ప్రతి గ్రామంలో ఎన్నో సంక్షేమాలనందించి స్తబ్దుగా ఉండిపోయిన కొన్ని వందల రెడ్డి సంఘాలను తట్టిలేపి పునర్జీవం పోసుకునేలాగా ప్రోత్సాహాన్నిచ్చినటువంటి ఏకైక సంస్థ రెడ్డి జాగృతి. పేదరికానికి కులముండదు. అది ఎవరి పంచన ఉంటే వాళ్లు ఈ సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా వెనకబడే ఉంటారు. ఏ కులంలో అయినా 100కి 10 మంది ధనవంతులు లేదా ఓ 10 మంది పాలించేవారు ఉంటారు. అంతమాత్రాన మిగిలిన 90% మంది కూడా అదే మాదిరిగా ఉంటారు అనే ఆలోచనతో పేదలను అన్ని రకాలుగా ఆదుకునే బాధ్యతున్న ప్రభుత్వాలు అగ్రవర్ణ పేదలను మాత్రం అన్ని సంక్షేమాలకు దూరంగా పెట్టడమనేది గర్హనీయం. ఏ కులంలో ఉన్నా పేదవాడు పేదవాడే. కులాన్ని అంటగట్టి పేదవాడికి పట్టాభిషేకం చేస్తే వాళ్ల ఆకలి తీరుతుందా? వారి అవసరం తీరుతుందా? మరి అగ్రవర్ణ పేదల సంగతేమిటి అనే ప్రశ్నకి సమాధానం ఎప్పటికి దొరుకుతుందో ఊహకే అందడం లేదు. ఏ కులంలో అయినా ధనవంతుడు సహాయం చేయాలి అంటే ఎంతమందికి మాత్రం చేయగలుగుతాడు? ఇటువంటి సందర్భాల్లో ప్రభుత్వాలు మాత్రమే విస్తృతంగా, నిరంతరంగా చేయగలుగుతాయి. అందుకోసమే అగ్రవర్ణ పేదల కోసం రెడ్డి కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్కి తగినన్ని నిధులు సమకూర్చడం ద్వారా అగ్రవర్ణాలలో పేదలుగా ఉండిపోయిన రెడ్డి కుటుంబాలకు సహాయం చేయడానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశ్యంతో రెడ్లకు కార్పొరేషన్ ఉండాలి అని మొట్టమొదటిసారిగా డిమాండ్ చేసినటువంటి సంక్షేమ సంఘం రెడ్డి జాగృతి. కేవలం అగ్రకులంలో పుట్టినందుకుగాను నిరుపేదలైన మన రెడ్డి బిడ్డలు, కుటుంబాలు కోల్పోతున్నటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అందులో విద్య, ఉపాధి, సంక్షేమ అవకాశాల్లో తీరని అన్యాయం జరుగుతోంది మన బిడ్డలకి. ఆ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ప్రతిభకి పట్టం కట్టండి అంటూ పోరు సలిపిన మొట్టమొదటి సంస్థ రెడ్డి జాగృతి. మా బిడ్డలకు ప్రభుత్వ స్టడీ సర్కిల్ ఏర్పాటు చెయ్యండి, గురుకులాలు ఏర్పాటు చెయ్యండి అంటూ ప్రభుత్వ ప్రతినిధులను కలిసి ఆ ఏర్పాటు దిశగా కృషి చేయడం జరిగింది. అర్హత ప్రవేశ పరీక్షల్లో కూడా వయోపరిమితి పేరుతో, కటాఫ్ మార్కుల పేరుతో మన బిడ్డలు అవకాశాన్ని కోల్పోయిన ప్రతి సందర్భంలో ఆ సడలింపు కోసం పోరాటం చేసి విజయం సాధించడం జరిగింది. ఆర్థికంగా వెనుకబడిపోయిన విద్యార్థులకు పూర్తిస్థాయి ఫీజు రియంబర్స్మెంట్ ఏర్పాటు చెయ్యాలి అంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ప్రతిభావంతులైనటువంటి పేద రెడ్డి విద్యార్థులకు కూడా విదేశీ ఉన్నత విద్యకు అవసరమైనటువంటి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెయ్యాలంటూ ప్రభుత్వాలను కోరడం జరిగింది. వ్యవసాయాధారిత మరియు పేద కుటుంబాలు ఎక్కువగా ఉన్నటువంటి మన రెడ్డి రైతులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ అన్నదాత కుటుంబానికి 10 లక్షల రూపాయల ప్రభుత్వ సాయం ఎక్స్ గ్రేషియాగా ఇవ్వాలి అని కృషి చేయడం జరిగింది. అలాగే 60 సంవత్సరాలు నిండిన అన్నదాతకు పెన్షన్గా 5,000 రూపాయల గౌరవ భృతినివ్వాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక మంది రైతులుగా ఉన్నటువంటి పేద రెడ్డి కుటుంబాలకు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేస్తూ చేదోడు వాదోడుగా ఉండాలి అంటూ ప్రభుత్వ పెద్దలను కోరడం జరిగింది. కళ్యాణలక్ష్మి పథకం కోసం వంశీచంద్రెడ్డి గారి ద్వారా అసెంబ్లీలో మాట్లాడిపించేలాగా చేసి అగ్రవర్ణ బిడ్డలకు వర్తించేలా చేసింది రెడ్డి జాగృతి. రెడ్ల ఐక్యత కోసం జరిపిన మొట్టమొదటి సభ గౌరెల్లి. ఆ సభ జన సమీకరణ మరియు వివిధ సంఘాల సమీకరణలతో ఐక్యత సాధించడంలో ముఖ్య భూమిక పోషించింది రెడ్డి జాగృతి. ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లను అమలు చేయనందుకు నిరసనగా మధ్యంతర ఎన్నికల్లో దుబ్బాకలో పోటీ చేసి అప్పటి అధికార పార్టీ అభ్యర్థిని ఓడించడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయనందుకు నిరసిస్తూ గజ్వేల్ నుంచి మొదలుపెట్టి కేవలం 3 నెలల వ్యవధిలోనే 12 నిరసన సభలను రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. గౌరెల్లి సభతో మొదలైన మన పోరాటం తెలంగాణలోని ప్రతి ప్రాంతంలో రెడ్డి సోదరుల మధ్య ఐక్యతను పెంపొందిస్తూ సభలు, సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఇక్కడ ముఖ్య భూమిక పోషించిన కొన్ని సభల ప్రాంతాల పేర్లు చెప్పుకుంటే సూర్యాపేటలో సభతో మొదలుపెట్టిన మన పోరాట ప్రస్థానం
వికారాబాద్, గజ్వేల్, జనగాం, కామారెడ్డి, మర్పల్లి, తాండూరు, శంషాబాద్ మల్లికా కన్వెన్షన్, మహబూబ్ నగర్, గద్వాల, వనపర్తి, కల్వకుర్తి, తొర్రూర్, భువనగిరి, యాదగిరిగుట్ట, ఇందిరా పార్క్ దగ్గర అనేక నిరసన కార్యక్రమాలు. హైదరాబాదు నుంచి జనగామ వరకు పాదయాత్ర. నిజామాబాద్ దగ్గర మొదలై నిర్మల్, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు వరకు సాగిన బస్సు చైతన్య యాత్ర. గ్రేటర్ హైదరాబాదు పరిధిలో వివిధ రెడ్డి సంఘాలను కలుపుకుంటూ సభలు, చైతన్య సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఊరు, వాడ, పల్లె, పట్టణం ఎక్కడున్నా సరే ప్రతి రెడ్డి కుటుంబం తలుపు తట్టాలని మొదలుపెట్టిన రెడ్డి జాగృతి ప్రయాణం ఒకవైపు ప్రభుత్వంతో పోరాడుతూ, మరొకవైపు చైతన్య సభలతో, సమ్మేళనాలతో, మేధోమథన సదస్సులతో అన్ని స్థానిక రెడ్డి సంఘాలు మరియు కుటుంబాలతో చేయి చేయి కలుపుకుంటూ తెలంగాణ రాష్ట్రం నలుదిశలా విస్తరించి నేడు మహావృక్షమై మీ ముందు సాక్షాత్కరించింది. సూర్యచంద్రులున్నంత వరకు రెడ్డి జాగృతి ఒక సైన్యంలా, పెట్టనికోటలా రెడ్డి కులస్తులకు రక్షణ కల్పిస్తుంది, వారికి మార్గదర్శకత్వం వహిస్తుంది. రెడ్డి జాగృతి ప్రస్థానం మొదలైన రోజు నుంచి జాతిని జాగృతం చేస్తూ నేటి వరకు రెడ్ల అభ్యున్నతి కోసం అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంది, ఉంటుంది. జై రెడ్డి! జై జై రెడ్డి! ధన్యవాదాలు.